మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి ఘననామాన చేరి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒకరు ముఖాలు చూసి నాకెళ్ళి చూడమాకండి, వాళ్ళకెళ్ళి చూసి పక్కన వాళ్ళకెళ్ళి చూసి చెప్పుకోండి. వందనాలు అక్క, వందనాలు వదినా, వందనాలు అత్త, మామ అనుకోనండి మీ వరసలను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రతి నెల చెప్పుకొని వస్తున్నటువంటి ఒక క్రొత్త అనుభూతి అయినటువంటి ప్రసంగం కన్నులెత్తి చూచుట అనే సబ్జెక్టు గురించి మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. చదవండి మూల వాక్యాన్ని. ఆదికాండం 31వ అధ్యాయం. మైక్ తీసుకోమ్మా, మైక్ పంపి వాళ్ళ దగ్గరికి. ఆదికాండం 31వ అధ్యాయం 11, 12 వాక్యాన్ని చదువు. ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్నటువంటి పొట్టేళ్ళన్నీ లాభాను నీకు చేయుచున్న యావత్తును నేను చూచితిని. చాలు, శ్రద్ధగా వాక్యాన్ని కొద్దిసేపు వినండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మిట్ట మధ్యాహ్న వేళలో, ఈ ఎండ వేళలో అబ్రహామును దర్శించినటువంటి దేవుని దూతలు మన కుటుంబాలను దర్శించునుగాక. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడునుగాక. అబ్రహాము దేవుడు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మూల వాక్యాన్ని మనం గమనిస్తే, యాకోబు ఎంతగానో తన మామైనటువంటి లాభాల దగ్గర ప్రయాసపడినట్లు, ఎంతగానో కష్టపడ్డాడు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలము లేకపోవటం వలన ఎవరికి చెప్పుకోవాలో తన బాధను తన భార్యకు చెప్పుకుంటే వాళ్ళ నాన్నకెళ్ళే మాట్లాడుతుందని అనుకున్నాడు. తన దోపుట్టి వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే దగ్గర లేక ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల మధ్యలో అన్నదమ్ములను పోగొట్టుకున్నవాడై, తల్లిదండ్రులకు దూరమైనటువంటి వాడై, తన బంధుత్వానికే దూరం అయిపోయినటువంటి వాడిగా ఒంటరితనాన్ని జీవిస్తున్నటువంటి యాకోబు ప్రార్థనను దేవుడు వినటానికి గల కారణం ఏమిటంటే, యాకోబు కన్నులెత్తి దేవుని వైపు చూడగలిగాడు. దేవుని వైపు చూడగలిగాడు. ఈ మిట్ట మధ్యాహ్న వేళలో, ఈ పునరుద్ధానపు ఆరాధనలో కన్నులెత్తి చూచుటలో ఉన్నటువంటి ఏడవ భాగంలో ఉన్నటువంటి అంశ భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆ యొక్క కన్నులెత్తి చూచుట వలన దేవుడు అతనిని దర్శించాడని, అతనితో మాట్లాడాడని, అతని ప్రార్థన ఆలకించాడని, అతనికి దేవుడు ఆ కన్నీళ్లను తొలగించి దుఃఖాన్ని విడిపించి నాట్యముగా మార్చాడని ఆ యొక్క లాభాను యాకోబు మధ్యలో ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని గడిచినటువంటి వారాలన్నీ వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగముల నుంచి 7వ భాగముగా దేవుడు మీకు తేట తెల్లగా తెలియపరచాలని, దేవుడు మీతో మాట్లాడాలని, దేవుడు మిమ్మల్ని సరిచేయాలని, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానములోనికి తీసుకొని వెళ్ళాలని, దేవుడు మీ భక్తిని అధికము చేయాలని, దేవుడు మీలో ఉన్న ఆసక్తిని అధికము చేయడానికి కనులెత్తి చూచుటలో ఉన్నటువంటి 7వ భాగపు అంశాన్ని మనము లేఖనముల నుంచి చదువుకొని ముందుకు వెళ్తూ ఉందాం. దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 4, 5, 6 వాక్యాన్ని చదువుకుందాం. మొదటి నెల 24వ తేదీ నేను
గొప్ప నది తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్నటువంటి ఒకడు నాకు కనబడెను. ఎవరికి కనబడ్డాడయ్యా? ఎవరికి ప్రత్యక్షమయ్యాడయ్యా? ఎవరితో మాట్లాడాడయ్యా? ఎవరిని ఉద్దేశించి పలికాడయ్యా అని మనము అనుకొని దైనందిన జీవితంలో మనము మనసారా ధ్యానం చేసి ముందుకు వెళ్ళగలిగితే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క బెల్షాజర్ అనే రాజు, ఆ బబులోను దేశాన్ని పాలించే గొప్ప రాజుకు ఒక దర్శనం వచ్చిందంట. ఏమిటా దర్శనము అంటే, ఆ దర్శనాన్ని చూసి ఆ వ్యక్తి రాత్రంతా నిద్రపోలేదు. ఏమిటి ఈ దర్శనం ఇలాగ వచ్చింది? నా జీవితం ఏమైపోతుంది? నేను చనిపోబోతున్నానేమో, కష్టాల వలయాల్లో పడబోతున్నానేమో, నష్టాలు నన్ను వెంటాడబోతున్నాయేమో, ఇబ్బందులు నా మీదికి ఎదురుగా లేచి వస్తున్నాయేమోనని అతడు కనినటువంటి కలను బట్టి బెల్షాజర్ అనే రాజు, బబులోను దేశాన్ని పరిపాలించినటువంటి ఆ యొక్క రాజు గారు ఆ కలకని, ఆ కల విషయంలో ఏమి చేయాలో అర్థం కాక రాత్రంతా నిద్ర పట్టని వాడే, రాత్రంతా కళ్ళు మెదని వాడే, రాత్రంతా కంటికి నిద్ర పోదామన్నా కూడా నిద్ర రాలేని పరిస్థితుల మధ్యలో పడుకొని అటు ఇటు పొర్లుతున్నాడు. కానీ ఆ యొక్క కలభావం ఏంటో తెలియని పరిస్థితుల మధ్యలో కురింగిపోతూ ఉన్నాడు, నలిగిపోతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆ యొక్క తన గుండెల్లో ఏదో ఒక ఆవేదనతో నలిగిపోతున్నటువంటి సందర్భంలో రాత్రంతా అటు ఇటు పొర్లి ఉదయకాలంలో లేచి ఆ కళ విషయంలో ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఆ కళను ఆ వ్యక్తి మర్చిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ కళను మర్చిపోయినట్లుగా చూస్తున్నాం. భార్య అయినటువంటి రాణిగారు చూసి, అయ్యా, ఎందుకు నీవు కృంగిపోతున్నావు? కన్నీళ్లతో నలిగిపోతున్నావు? ఏమైంది? డబ్బు పరంగా మనకు అన్ని విధాలుగా ఆస్తులు ఉన్నాయి, అన్ని విధాలుగా మనం సమృద్ధిని సంపాదించుకున్నాం, అన్ని విధాలుగా మన దైనందిన జీవితంలో లేమి అనేది మనకు లోటు అనేది కలగలేదు, అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఉన్నాం. ఏమిటి నీ పరిస్థితి? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అన్నం తినట్లేదు? ఎందుకు అన్నపానాలు పుచ్చుకోవట్లేదని తన భార్య అయినటువంటి రాణిగారు ఆయనను ప్రశ్నిస్తూ ఉంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, గత రాత్రి నేను పడుకొని నిద్రపోతుంటే నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, నా స్థితి ఇక సమాప్తి అవ్వబోతుందని, నేను చనిపోబోతున్నానని, నా పరిస్థితి ఎటు వెళ్ళిపోతుందని నాకే అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఆ యొక్క కల భావాన్ని నేను ధ్యానించలేని పరిస్థితుల మధ్యలో, గుర్తు చేసుకొని పరిస్థితుల మధ్యలో నేను మర్చిపోయాను. ఆ కళ వింటేనే, ఆ కళ నాకు గుర్తుకొస్తుంటేనే నా హృదయము ఆ స్వరముతో బాధపడుతోంది, నా యొక్క హృదయము, నా ఒళ్ళంతా కాలిపోతుంది అని తన భార్య అయినటువంటి రాణి గారి దగ్గర తన బాధను చెప్పుకోవడం ప్రారంభించారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి వారమున ఈ మాటలన్నీ మీకు వివరించుకుంటూ అర్థమయ్యే శైలిలో దేవుడు నాకు ఇచ్చిన కృపావరములను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని బట్టి మీకు వివరించుకుంటూ ముందుకు వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే, ఆ కళను రాజుగారు మర్చిపోయినట్లుగా గమనిస్తున్నాం, రాజుగారు మర్చిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ కళ భావానికి భావము చెప్పేవాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అనంటే చాలా మంది వచ్చారు. ఆ కళ భావాన్ని చెప్పడానికి ఆ కళ ఏమిటో ఆ భావాన్ని వివరించడానికి చాలా మంది వచ్చినప్పటికీ రాజుగారు అంటున్నారు, అయ్యా, నాకు వచ్చిన కళ నేను మర్చిపోయాను. నాకు వచ్చినటువంటి కళ ఆ యొక్క భయముతో, వణుకుతో నేను గంగిరెత్తిపోయి, నా హృదయం అంతా కృంగిపోయి, నా హృదయం అంతా మెత్తదిగా మార్చబడి, వేదనలో, శోధనలో, కృంగిన స్థితిమతుల మధ్యలో నేను నడిపించబడుతూ ఆ కళను మర్చిపోయాను. నీవు దానికి భావము చెప్పగలవా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఎవరైనా ఒక కళ వచ్చిందని మన దగ్గర వచ్చి చెప్పినప్పుడు దేవుని సానుకూలంగా మేమైనా కూడా ఆ యొక్క కళ భావం ఏమిటో మేము చెప్పగలుగుతాం. ఏమంటే కళనే మర్చిపోయి దేవుడు నాకు కళ ఇచ్చాడు నాతో చెప్పానంటే ఈ భూప్రపంచములో చెప్పేవాడు ఎవడు లేడు. ఎంతమంది భూత వైద్యులు తీసుకొని వచ్చినా చెప్పలేకపోతున్నారు. ఎంతమంది మంత్రగారిని తీసుకొని వచ్చినా చెప్పలేకపోతున్నారు. ఎంత శృత్య పూజలు చేసే వ్యక్తులు తీసుకొచ్చినా కూడా ఏమండి వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటంటే ఆ కళ ఏంటో వివరించి వీళ్ళకు చెప్పగలిగితే దాని భావాన్ని చెప్పగలిగినటువంటి శక్తిని వాళ్ళు పొందుకొని ఉన్నారు. కానీ ఆ కళనే మర్చిపోతే తన స్థితిగతి ఏమైపోతుంది అని ఏమండి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి చాలా మంది వచ్చారు. డబ్బు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు, విలువైన వస్త్రాలు తీసుకున్నారు, వెండిని తీసుకున్నారు. కానీ కళభావాన్ని చెప్పేవాడు ఎవ్వడు లేకుండా ఏమండి కళభావాన్ని వివరించే వ్యక్తులు ఏమండి వాళ్ళు చెప్తున్న కళభావానికి ఏమండి ఈయన వింటున్న కళభావానికి మ్యాచింగ్ కలగట్లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా తన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు, తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఏమండి మరలా అడుగుతూ ఉన్నాడు, ఈ భూప్రపంచంలో నాకు కలిగిన నేను మరిచిపోయిన కళకు వివరణ చెప్పే వాళ్ళు ఉన్నారా? మరలా చాటింపు వేశాడు. ఒక ఆయన అన్నాడు, తన దగ్గర మంత్రిగా పనిచేసే వ్యక్తి, అయ్యా మన దేశంలోనే మన బబులోని దేశంలోనే ప్రార్థించే సేవకుడు ఉన్నాడు, కన్నీరు కార్చే సేవకుడు ఉన్నాడు. అతడు ప్రార్థన చేస్తే రోగులు బాగుపరచబడతారు. అతడు ప్రార్థన చేస్తే ప్రవచన వ్యక్తి చెప్పినప్పుడు ఆ నోటి మాట ప్రకారం ఆ కుటుంబాలకు చెరుగుతుంది. ఒక దైవజనుడు ఉన్నాడు అని అంటే అతనిని పిలిపించండి. అతనికి ఎంతైనా ఆస్తి నేను ఇవ్వగలుగుతాను, నా ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో దానియేలు వచ్చి ఏమండి ఆ రాజుగారి విషయంలో మొరపెడుతున్నప్పుడంట దానియేలుకు దేవుని దర్శనం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని దర్శనం ఏమిటి? ఆ దేవుని దర్శనం అంటే నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు నాకు కనబడెను. నార బట్టలు ధరించుకున్నటువంటి వ్యక్తి నాకు కనబడెను. నార బట్టలు ధరించుకున్న వ్యక్తి నాకు కనబడెను. నార బట్టలు ఎవరు ధరించుకుంటారయ్యా అంటే రాజులు ధరించుకుంటారు, ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు ధరించుకుంటారు, ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ధరించుకుంటారు. కానీ ఈ వ్యక్తి ఒక భయంకరమైనటువంటి రూపం. ఆయన ఆ వ్యక్తిని చూస్తూ ఉండగానే, ఆ వ్యక్తిని పరీక్షిస్తూ ఉండగానే ఆయనలో రకరకాల క్వాలిటీస్ కనపడుతూ ఉన్నాయి, రకరకాల మంచి పద్ధతులు కనపడుతూ ఉన్నాయి. ఆయన అందగాడిగా కనపడుతూ ఉన్నాడు, ఆయన మహనీయుడిగా కనపడుతూ ఉన్నాడు, ఆయన సర్వలోకానికి చక్రవర్తిగా కనపడుతూ ఉన్నాడు, ఆయన ఈ భూప్రపంచాన్ని ఏమని తిరగరాసిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని మట్టితో తయారు చేసి ఆ మట్టిలో జీవాత్మను ఊది మానవుడిగా తయారు చేసి ఇంత రూపాన్ని చేసినటువంటి దేవుడిగా గొప్పవాడిగా కనపడుతున్నాడు, ఐశ్వర్యవంతుడిగా కనపడుతున్నాడు, ఆయన అందగాడిగా కనపడుతున్నాడు, ఆయన సుందరవంతుడిగా కనపడుతున్నాడు. ఆయన పేరే నేను ప్రకటించుతున్నటువంటి నజరేయుడైన యేసు. కొట్టగట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సుందరవంతుడు, సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూప్రపంచంలోనికి దిగి వచ్చి భూప్రపంచంలో ప్రతి మానవుని జీవితాన్ని మార్చడానికి, భూప్రపంచంలో ప్రతి వ్యక్తిగత జీవితాన్ని ఆయనలోనికి మార్చడానికి, భూప్రపంచంలో ప్రతి అంధకారపు చీకటి బ్రతుకులను వెలుగులోనికి తీసుకుని రావడానికి అందగాడిగా నిలిచాడు, సుందరవంతుడిగా నిలిచాడు, మహనీయుడిగా నిలిచాడు, మహోన్నతుడిగా ఈ భూప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి అందగాడిగా కనపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మానవుని మనం చూస్తూ ఉన్నాం అనుకోండి, బాగా హైట్ గా ఉండి పర్సనాలిటీగా ఉన్నాడు అనుకోండి, అతని గురించి మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో ఈ వ్యక్తి చూడు ఎంత అందంగా ఉన్నాడో, ఈ వ్యక్తి చూడు ఎంత సుందరంగా ఉన్నాడో, ఈ వ్యక్తి చూడు ఇతను వేసినటువంటి డ్రెస్ ఇతనికి చాలా మ్యాచ్ అయిందని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మాట్లాడుకుంటూ ఉంటాం.
మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ భూమి మీద ఏమని జన్మించినటువంటి మానవుడి కొరకే ఆ వ్యక్తి గురించి మనం అంతగా మాట్లాడుకుంటే, మానవుని సృష్టించినటువంటి అందగాడి గురించి ఎంత మాట్లాడుకోవాలి, సుందరుడి గురించి ఎంత మాట్లాడుకోవాలి. ఎన్ని మాటలు మాట్లాడినా తక్కువే, ఎన్ని మాటలు ఏమని ఆయన నామాన్ని గణపరిచిన తక్కువే, ఎన్ని స్తుతి స్తోత్రాలతో ఆయన నామాన్ని ఉచ్చరించిన తక్కువే, ఆయనకు ఎన్ని స్తుతి స్తోత్రాలతో మేడలు కట్టిన తక్కువే. ఆయన ఎవరు అంటే ఈ భూ ప్రపంచాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు, ఈ భూ ప్రపంచాన్ని కలిగించిన నిర్మాణకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామాన్ని మనము హెచ్చించేవానిగా కనపడుతుండాలా. ఏమిటి దర్శనం అంటే? ఏమిటి? నార బట్టలు ధరించుకున్న వ్యక్తి ఒకడు దానియేలుకు కనపడుతున్నాడు. ఆయనలో చాలా రకాలైన క్వాలిటీస్ కనపడుతూ ఉన్నాయి. పోయినటువంటి వారంలో ఏమండి ఒక క్వాలిటీ గురించి చెప్పాను. ఏమిటి ఆ క్వాలిటీ అంటే, ఆయన నడుముకు మేలిని బంగారము ధరించుకొని నడికట్టుగా ఉంచుకున్నాడు అని నేను చెప్పాను. ఈ యొక్క 7వ భాగముగా ఏమండి ఆ మాటను మనం చదువుకుంటే 5వ అధ్యాయం 6వ వాక్యంలో అలాగే ఉంటుంది. 10వ అధ్యాయము 5, 6 వాక్యాల వరకు చదువుకుందాం. నేను కన్నులెత్తి చూడగా అతని శరీరము రెండవదిగా గమనిస్తూ ఉంటే, మొట్టమొదటిగా అతని యొక్క విధానం ఏ విధంగా ఉందంటే, నడుముకు మేలిని బంగారము నడికట్టుగా కట్టుకున్నాడు. రెండవదిగా మనం గమనిస్తూ ఉంటే, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. రక్తవర్ణపు రాతి వంటిది. నిజమే, ఆయన ఎవరు అంటే రక్తవర్ణుడుగా కనపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ధవలవర్ణుడుగా కనపడుతూ ఉన్నాడు. 10,000 మందిలో అతికాంక్షణీయుడిగా కనపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అందగాడు కాబట్టి, ఆయన సుందరవంతుడు కాబట్టి, ఆయన ఎంతో విలువైనటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, కన్నులెత్తి చూచుటలో ఉన్నటువంటి 7వ భాగపు అంతర వివరాన్ని మనం గమనిస్తూ ఉంటే, అతని శరీరం అంట రక్తపు రాతి వంటిది. అతని శరీరము రక్త వర్ణపు రాతి వంటిది. అంటే ఆయన ఎవరు అని అంటే, బైబిల్లో రాయబడినటువంటి ఇంగ్లీష్ పదంలో గమనిస్తే అతడు బాడీ బిల్డర్ అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమో చేసే వాళ్ళని చూసాం అనుకోండి టీవీలలో, ఏమండి డిష్ మనం కొట్టుకుంటారు చూడండి. కొంతమంది పిల్లలు లేకపోతే అదే పెడతా ఉంటుంది, లేకపోతే అదే పెడుతుంది. కొంతమంది బొమ్మలు పెట్టుకుంటారు, కొంతమంది కండలు పెంచుకొని బాడీ బిల్డర్లుగా ఏమంటే టెస్ట్ పెరిగి, చేతులు పెరిగి, కండలు పెరిగి ఆయన తిరిగితే కండలన్నీ తిరుగుతాయి. మనకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కండలన్నీ తిరిగి మెల తిరిగి కమరబడి బాగా కొట్టుకుంటూ ఉంటారు. ఏమండి గుద్దుతూ ఉంటే ఒక పక్క రక్తం కారుతున్నా కూడా ఏమండి ఏది ఏమైనా నేను ఆ బెల్ట్ను సంపాదించుకోవాలి, అత్యధిక విజయాన్ని నేను సంపాదించుకోవాలి, అత్యధికమైనటువంటి విధానంలో నేను మార్కులు పొందుకోవాలని ఏమండి చాలా మంది కూడా ఆ పోటీలలో పాల్గొని ఆ విధంగా నడిపించబడుతుంటారు. అలాగనే దేవుని ఏమని దైవ స్వరూపమైనటువంటి దేవుని విధానం కూడా ఆయన ఎవరయ్యా అంటే బాడీ బిల్డర్. ఆయన శరీరం అంట రక్త వర్ణపు రాతి వంటిది. రక్త వర్ణపు రాతి వంటిది అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా యెరూషలేము పుల్లవేదిలో యేసయ్యను ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్నప్పటికీ కూడా, యెరూషలేము పుల్లవేదిలో యేసు ప్రభువుని ఏమండి ఉమ్ము వేస్తున్నప్పటికీ కూడా, కొరడాలతో కొడుతున్నప్పటికీ కూడా, ఆ కొరడాల దెబ్బలతో ఈపున కొడుతున్నప్పటికీ కూడా మాంసపడ్డ ఏమండి ఆ కొరడాల దెబ్బకి లాక్కుంటూ వస్తున్నప్పటికీ కూడా
దేవుని హృదయములో ఉన్నటువంటి ఒక్క ఎముక కూడా ఎరగలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన ఎవరయ్యా అంటే ఒక బాడీ బిల్డర్ గా ఉన్నాడు. అంత చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా, ఆయన అంత బాధిస్తున్నప్పటికీ కూడా, ఆయన అంత ప్రగతిస్తున్నప్పటికీ కూడా, ఏమని మండు టెండలో, ఏమని 3 మేకల మధ్యలో, భూమికి ఆకాశానికి దొంగల మధ్యలో, ఏమని మధ్యలో ఉంచి యేసు ప్రభువుని నేరస్తుడిగా వచ్చినప్పటికీ, యేసు ప్రభువుని దొంగగా ఉన్నప్పుడు చూస్తున్నప్పటికీ, యేసు ప్రభువుని ఏదో పాపము చేసే వ్యక్తిగా ఈ లోకము చూస్తున్నప్పటికీ కూడా, యేసయ్యలో ఉన్నటువంటి ఏమని ఎముకలలో ఉన్నటువంటి ఒక్క ఎముక కూడా ఏమండి విరిగినట్టుగా, చిట్టినట్లుగా మనము బైబిల్లో చూస్తామా? చూడలేదు. ఎందుకంటే ఆయన ఎవరయ్యా అంటే ఈ భూప్రపంచాన్ని ఏమని నిర్మించిన నిర్మాణకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూప్రపంచాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన ఏమండి ఒక బాడీ బిల్డర్గా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అతని శరీరం అంట రక్త వర్ణపు రాతి వంటిది, రాతి వంటిది. అంటే ఆయన ఒక స్ట్రాంగ్ మ్యాన్ గా కనపడుతున్నాడు. ఆయన ఒక బలవంతుడిగా కనపడుతున్నాడు. దానియేలుకు వచ్చినటువంటి దర్శనములో 2వ భాగములో ఏమండి ఆ వ్యక్తి ఎలా కనపడుతున్నాడంటే అతడు ఒక స్ట్రాంగ్ మ్యాన్ గా కనపడుతున్నాడు. దానియేలుకి ఏమంత కావట్లేదు. ఏమిటి నాకు వచ్చిన దర్శనం? రకరకాలుగా ఆ వ్యక్తిలో కొన్ని పోలికలు కనపడుతున్నాయి. ఈయన ఎవరు, ఈయన ఎవరు, ఈ వ్యక్తి ఎవరు అని కన్నులెత్తి చూచుట ద్వారా అతనికి కలుగుతున్నటువంటి దర్శన భాగాలివి, ఆ దర్శన విధానాలవి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువుల వారు మనకు ఒక బలవంతుడిగా ప్రత్యక్షమవుతాడు. యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆరోగ్య ప్రదాతగా మనకు ఏమని పరిచయం అవుతుంటాడు. యేసు క్రీస్తు ప్రభువుల వారు గాయములు కట్టేవాడిగా మనకు పరిచయం అవుతుంటాడు. యేసు క్రీస్తు ప్రభువుల వారు నిన్ను చీకటిలో నుంచి తీసుకొని వచ్చి వెలుగులోనికి ఏమని చేర్చుకోవడానికి ఒక బలవంతుడిగా, యుద్ధశూరుడిగా, బలము కలిగిన వ్యక్తిగా, ధైర్యశాలిగా, ఆయన ఉన్నతమైనటువంటి కృపలో నిలిచిన దేవునిగా మనకు ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నాడు. అతని శరీరం అన్న రక్తవర్ణపు రాతి వంటిది. ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువుల వారిని చక్కగా దేవుని నామాన్ని వివరిస్తూ ఉంది. చదవండి పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతములు 5వ అధ్యాయం పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. నా ప్రియుడు ధనవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరయ్యా ఈమె ఇంతగా వర్ణిస్తూ ఉంది? ఎవరయ్యా ఈమె ఇంతగా దేవుడిని వివరిస్తూ ఉంది? అంటే దేవుడి దగ్గర ఎంత శక్తి పొందుకుంటే దేవుని నామాన్ని వివరించగలుగుతుంది. ఎవరయ్యా ఈమెనంటే ఆమె పేరట షులోమతి అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పేరు షులోమతి. యేసు క్రీస్తు ప్రభుని వర్ణిస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభు నామాన్ని కనపరుస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభు నామాన్ని వివరించగలుగుతూ ఉంది. యేసు క్రీస్తు నామాన్ని ఉచ్చరించగలుగుతూ ఉంది. యేసు క్రీస్తు నామాన్ని ఏమని అనేక మంది ప్రజలలో, అనేక మంది వ్యక్తిగత జీవితాలలో, అనేక మంది విధానాలలో యేసు క్రీస్తు ఏమని ఆమెకు ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని అనేక మందికి వివరిస్తుందంట. ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే తన దేవుడి గురించి ఏమని గొప్ప వర్ణన
వర్ణనను వివరిస్తూ ఉంది. ఏమిటి ఆ మాట అంటే, నా ప్రియుడు ధవల వర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియుడు ధవల వర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఎందుకు ఈమె వర్ణిస్తుంది అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు అందగాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అందాన్ని వివరిస్తూ ఉంది. తన ఆ యొక్క పరమ గీతములలో ఉన్నటువంటి మాట ఏ విధంగా మనకు వినపడుతుందంటే, దేవుని ఆ శిలో మధ్య వర్ణిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. ఈ రోజున మనము దేవుని నామాన్ని వర్ణించగలుగుతున్నామా? దేవుని నామాన్ని వర్ణించగలుగుతున్నామా? ఏమండి, యేసయ్య నామాన్ని వర్ణించగలిగే వ్యక్తులుగా ఉండాలి. ఎలా వర్ణించాలి దేవుని అంటే, దేవుని మందిరానికి వచ్చిన నీవు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని నామాన్ని ఎలా వర్ణించాలంటే, అయ్యా నీవు సర్వలోకానికి చక్రవర్తివి, మహనీయుడవు, నీవు కృపా సత్య సంపూర్ణుడవు, నజరేయుడవు, నీ నామాన్ని గణపరిచే దేవుడవు, నీవు సుందరవంతుడు అయ్యా, నీవు 10,000 మందిలో అధికాంక్షణీయుడు అని ఎప్పుడైతే నీవు దేవుని మందిరానికి వచ్చి ఆయన నామాన్ని ఏమని స్తుతులతో నీవు దుర్గాన్ని స్థాపించి ఆయన నామాన్ని స్తుతుల స్తోత్రాలతో దేవుని నామానికి నీవు దుర్గాన్ని స్థాపించగలిగితే, నీవు ఆయన పొగడగలిగితే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు సమీపంగా ఉంటాడు, ఆయన నీకు సమీపంగా వస్తాడు. ఎందుకంటే ఆయన నామాన్ని నీవు ఏమని ఉచ్చరిస్తున్నావు కాబట్టి, ఆయన నామాన్ని నీవు కనపరుస్తున్నావు కాబట్టి, ఆయన నామాన్ని నీవు 10,000 మందిలో కనపరుస్తున్నావు కాబట్టి, ఆయన ఆకాశ సింహాసనం మీద కూర్చోకుండా నీవు చేసే స్తుతులు ఉన్నాయే, నీవు చేసే ఆ ఘనత ఉందే, నీవు దేవుని ఏమని కొత్త కొత్త పేదలతో నీవు పిలుస్తూ, కొత్త కొత్త నామకరణాలతో యేసయ్య నామాన్ని రమ్మని పిలుస్తూ ఉంటే, ఆయన చూస్తూ ఆకాశంలో కూర్చొని ఉండడు, చూస్తూ ఆకాశంలో కూర్చొని ఉండడు. నీవు చేసినటువంటి ఆ స్తుతుల దుర్గమును బట్టి, ఆ స్తుతుల సింహాసనాన్ని బట్టి, ఆ స్తుతుల సింహాసనం ఎప్పుడైతే ఏమని స్తుతి స్తోత్రాలతో యేసయ్య నామానికి సింహాసనాన్ని ఎప్పుడైతే నువ్వు ఏర్పాటు చేస్తావో, ఆకాశమును విడిచంట నీవు చేసే స్తోత్రాల వైపు నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడంట. గొడ్డు దెబ్బలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీవు గణపరిచిన విధానాన్ని బట్టి నీ దగ్గరికి వచ్చి ఏమని నీవు స్తుతులతో ఆయన ఒక సింహాసనాన్ని వేసావు కాబట్టి ఆయన నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. దేవుని స్తుతించని వారి దగ్గరికి రాడు, దేవునికి ప్రార్థన చేసే వారి దగ్గరికి రాడు, దేవునికి సమీపంగా ఉండకుండా లోక విధానాల్లో లోక పద్ధతుల్లో నడిచే వాడి దగ్గరికి పొరపాటున రాడు. కనీసం మన వాళ్ళకి ఏమని పడుకొని నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకున్నవాడు ప్రార్థన చేసుకో, ఏదో నా కోరిక పాటలు వచ్చు, ఏడా ప్రార్థనలు వచ్చు, ఇంటికాడ చూడాలి ఎవరాలు గంటల గంటలు చేయమంటే టైం ఎంత అయిందో అర్థం కాదు. అన్న వాక్యం చెప్తున్నప్పుడు టైం చాలా అయిందే, టైం చాలా అయింది, తొందరగా ముగియమని చెప్పకూడదు. ఇంటికాడ వ్యవహారాలు చేయడానికైతే ఎన్ని గంటలు పడుతుందో, ఇక టీవీ కాడ కూర్చుంటే ఎన్ని గంటలు పడుతుందో. ఏంటన్నా ఏమన్నాడంట ఆయన్ని ఉందే ఊరేసుకుందా, ఆయన్ని సీరియల్లో ఉన్నాయని కాస్త లేట్ అయింది, ఒక 5 నిమిషాలు. ఇంతకు ఉందే పోయిందా? ఇంతకు వాళ్ళ ఆయన వచ్చి కలుసుకున్నాడా? ఆమెతోటి కలుసుకోలేదా? ఏమండి, అది కాస్త మిస్ అయ్యేసరికి మరలా యూట్యూబ్లో ఆన్ చేస్తాం, టైం అయిపోయినా ఏమైందో ఎక్కతో నేను అర్జెంటుగా చూడాలా. ఒకసారి ప్రార్థన చేయడానికి పోయా ఒక ఇంటికి, ప్రార్థన చేయడానికి పోతే ఏమండి మంచి ప్రార్థన పర్రాలే, మందిరానికి వచ్చి అక్కే శుభ్రంగా నీకెందుకు తలపేసుకొని గడేసుకొని ఏయ్ నీకెందుకు బాధ, దానికి అట్టనే ఉండాలి, నీకెందుకు బాధ, నీకెందుకు ఈసుకరా బయటికి అంటుంది. ఎవరు ఒక్కతే కూర్చోండి టీవీ కాడ కూర్చొని.
పట్టుకరా, నీకెందుకు పట్టుకరా, లాక్కరా అని అంటుంది. నేను కిటికీలను చూసి ప్రార్థన చేద్దామని పోతే ఏందబ్బా అక్క ఆడిపోయింది గడియేసినట్టుంది అని చూస్తే కిటికీలో చూస్తే ఏ నీకెందుకు బాధ అని అంటుంది. ఊరు నాయనో ఎవరున్నారా నాయన చూస్తే ఎవరు లేరు, ఎవరు లేరు. బాధ నీకెందుకు, పట్టుకొని ఇటుకలు పట్టుకొని ఇడుచుకరా ఇటుకలు అంటుంది ఆ మొక్కతే. ఆయనేమో వదిలిపెడుతుంటే లేదు లేదు వదలబాకుండా తీసుకురా. డైరెక్షన్లు ఆయనకి ఎత్తుంది, ఎవరికి ఏ టీవీలో ఉన్నాయి. అది అంతా నటన సంగతి అర్థం కావట్లే. మనుషులను మెప్పించడానికి, మనుషులను కవించడానికి చేస్తుంటే దీన్ని ఏమో నీళ్ళు సీరియస్గా తీసుకొని ఇంకా బాధ పట్టుకుని ఏడ్చుకురాట దగ్గరికి. నేను కానుంటేనా నేను పట్టుకోతును అన్నట్టుగా చెబుతుంటుంది ఏమాక. అంత ఆసక్తి, వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి ముందుగానే దేవుని మందిరంలోకి వచ్చి దేవుని నామాన్ని స్తుతించగలిగితే, దేవుని నామాన్ని స్తుతి స్తోత్రాలతో నీవు సింహాసనాన్ని స్థాపించగలిగితే ఆయన స్వయంగా ఆకాశం మీద కూర్చోకుండా నీ దగ్గరికి వచ్చి నీ సమస్యలను కనుక్కుంటాడు. కారణం ఏమిటంటే స్తుతి స్తోత్రాలతో ఆయనకు ఒక దుర్గాన్ని స్థాపించావు కాబట్టి, స్తుతి స్తోత్రాలతో ఆయనకు ఒక గుడిని ఏర్పాటు చేసావు కాబట్టి, స్తుతి స్తోత్రాలతో ఆయనకు ఒక సింహాసనాన్ని స్థాపించావు కాబట్టి, ఆయన ఊరికి ఉండలేక నీవు చేస్తున్నటువంటి ఆ స్తుతుల త్యాగాన్ని బట్టి, నీవు చేస్తున్నటువంటి ఆ స్తుతుల సింహాసనాన్ని బట్టి యేసయ్య ఒంటరిగా మనకుండా నీ దగ్గరికి వచ్చేటట్లుగా మనము యేసయ్యను రాబట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను రాబట్టుకోవాలి, పోగొట్టుకోకూడదు. కొంతమంది యేసయ్యను పోగొట్టుకుంటారు, యేసయ్యను పోగొట్టుకుంటారు. ఎట పోగొట్టుకుంటారు? దేవుడు అనేవాడు పుట్టి మాకే ఎందుకు ఈ కలగాలి నష్టం, పక్కింటి వాళ్ళకి పోవచ్చుగా. ఇలా వ్యసనం అంతా పక్కింటి వాళ్ళ మీదనే. నాకెందుకు, నేను నా కుటుంబం దేవునిలో ఉంటే బాగుంటుంది కదా, దేవునిలో నేను నా పిల్లలు నా కుటుంబం దేవునిలో స్థిరపరిస్తే బాగుంటుంది కదా అని అనుకోకుండా ఏమండి అటువైపు ఇటువైపు నీవు ఏమండి అటువైపు ఇటువైపు నీ యొక్క మనసంతా ఉన్నంత కాలం ఆయన నీ దగ్గరికి రాలేడండి. ఆయన నీ దగ్గరికి రాలేడు. నువ్వెప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుని పాదాల చెంతకు వచ్చి మనస్ఫూర్తిగా దేవుని నీవు స్తుతించగలిగితే, సొలొమోను అంటుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు 10,000 మందిలో అతి పురుషుడు, 10,000 మందిలో ఆయన నమ్మదగినవాడు, 10,000 మందిలో అతనిని గుర్తించగలిగిన వాడు. ఎంత త్యాగం అండి ఈ సొలొమోనుకి. ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా పనులు పక్కన పెట్టేసింది. ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఏమండి ఆ ప్రార్థన టయానికి, ఏమండి ఆ ప్రార్థన సమయానికి వచ్చి అక్కడ కూర్చొని దేవుని నామాన్ని ఏమండి ఉచ్చరించగలుగుతుంది. నీ జీవితంలో ఒకే ఒక సొల్యూషన్ చెప్తాను నేను. దేవుడు నీ పట్ల కార్యాలు జరిగించాలంటే ఏమండి ఎవరి ప్రాంతంలో నీకు అవసరం లేదు. దేవుడు నీ పట్ల కార్యం జరిగించాలంటే ఎవరి దగ్గర రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ ప్రార్థన ఆలకించాలి అంటే ఏమండి ఒకరికి చెప్పుకొని రికమెండేషన్ చేసుకోవాల్సిన పని లేదు. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన నీ అక్కర తీర్చాలంటే, ఆయన నీ కన్నీళ్లు తుడవాలంటే, ఆయన నీ ప్రార్థన ఆలకించాలంటే దేవుని మందిరానికి వచ్చిన నీవు మొట్టమొదటిగా ఆయన నామాన్ని పొగిడే వ్యక్తిగా ఉండాలి. కొంతమందిని కొంతమందిని మైకు తీసుకొని పొగినామనుకోండి, చెట్టు ఎక్కి కూర్చుంటారు. ఆ చెట్టు మేడి చెట్టు, వాళ్ళని పొగిడితేనే ఇంకా వచ్చినమ్మటే శాలవాళ్ళు కప్పాలా, వచ్చినమ్మటే పూల దండ వేయాలా, ఎవరికి వేసినట్టు అవన్నీ వేస్తేనే అబ్బా రవి చాలా మంచోడు, ఏముండదు, విషయం ఏముండదు. పైకి పర్సనాలిటీ, లోపల చెప్పాలి. పైకి పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ.
ఏముండదు. మళ్ళా ఇవన్నీ చేస్తే అబ్బో నన్ను గణపరిచిండు, ఎవరిని? నన్ను గణపరిచిండు రవి పాస్టరు. ఇవన్నీ లోకపరంగా ఉంటాయని తెలియదు జనాలకి. ఈ లోకపరంగా ఉంటాయని చెప్పారు. మనవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏమండి నాకు తెలియకుండా ఏదో ప్లాన్లు చేస్తుంటారు. నాకు తెలియకుండా ఏదేదో ప్లాన్లు చేసి అట చేయి, ఆ శివన పడి ఈ శివన పడి నా శివలో పడుతుంది. అన్నా నీకు సన్మానం చేయాలనుకుంటున్నారంట సంఘము అని అంటారు. ఒకటే చెప్తా, సన్మానాలు గిన్మాలు నాకు పొరపాటుని గిట్టవు. సన్మానం చేయాల్సింది నా యేసయ్యకి. హల్లెలూయా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మానానికే మహనీయుడవు, మహనీయుడవు. అక్క మైకి పెట్టు. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నా సన్మాన అందరూ చప్పట్లు కొడదాం. మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. నారణ్య రోదన ఉల్లాసముగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనం ఏం చేయాలంటే సన్మానం చేయాలి. దేవునికి సన్మానం చేయాలి. మనుషుల ద్వారా వచ్చే సన్మానము ఈ లోకపరంగానే ఘనత ఉంటుంది, ఈ లోకపరంగానే ఘనత ఉంటుంది. అందుకే చెప్పాను మనోళ్ళకి, నా విషయంలో మాత్రం సన్మానాలు గిన్మానాలు చేయొద్దయ్యా, నాకు ఇష్టం ఉండదు. ఏది ఏమైనా సన్మానించబడాలంటే ప్రజల ఎడల నా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ మహిమ చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. షలోమీతిని గమనిస్తూ ఉంటే నా ప్రియుడు ధవలవర్ణుడు 10,000 మందిలో ఆయన గుర్తించవచ్చు, 10,000 మందిలో గుర్తించవచ్చు. ఎందుకు ఇంతగా ఏమండి ఆ షలోమతి ఇంతగా ఆయనను పొగడటానికి గల కారణం ఏంటంటే, ఏమండి ఆయన దగ్గర ఏదో అవసరము ఏమండి తీర్చుకోవడానికి, ఆయన దగ్గర ఏదో అక్కర తీర్చుకోవటానికి ఆయన నామాన్ని గణపరుస్తుంది. ఈ రోజున దేవుని నమ్మిన బిడ్డలు కూడా దేవుని దగ్గర అడిగి పొందుకోవటానికట మనము ఏం చేయాలంటే స్తుతి స్తోత్రాలతో యేసయ్యకు గుడి కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తోత్రాలతో గుడి కట్టాలి యేసయ్యను. స్తుతి స్తోత్రాలతో యేసయ్య నామానికి ఒక మందిరాన్ని కట్టాలి. స్తుతి స్తోత్రాలతో యేసయ్య నామాన్ని
నువ్వు ఎప్పుడైతే పొగడగలుగుతావో ఆయన నీ దగ్గరికి వచ్చి నీకు సమీపంగా ఉండి ఏమని నువ్వు చేసే స్తుతి స్తోత్రాలను బట్టి ఆయన దుర్గాన్ని స్థాపించుకొని నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడే నీ ప్రార్థన అంగీకరించబడినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేసే ప్రార్థనకి ఏమండి సఫలమవుతూ విఫలము కాకుండా సఫలమవుతుందంటే దేవుడు నా స్తుతుల సింహాసనం మధ్యలో నా ప్రక్కన కూర్చున్నాడని అప్పుడే విశ్వాసం కలిగి ఉండాలి, అప్పుడే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఏమండి ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చి జ్వరం వచ్చో ఏమండి బాధపడుతూ నలిగిపోతున్నప్పుడు ఏమండి ఆ సమయంలో నువ్వు ఒక్కసారి ఏమండి కళ్ళు మూసుకొని ఏమండి నీవు నోరు తెరిచి దేవుని నామని గణపరచు. అయ్యా నువ్వు ఎంత మంచి దేవుడు అయ్యా, స్వస్థపరిచే దేవుడు అయ్యా, ఆరోగ్యం ఇచ్చే దేవుడు అయ్యా, కష్టాలు తొలగించే దేవుడు అయ్యా, నష్టాల నుంచి దూరపరిచే దేవుడు అయ్యా, నా కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు అయ్యా, నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అయ్యా, నా యొక్క నిట్టూర్పులను తుడిచే దేవుడు అయ్యా అని నీవు ఎప్పుడైతే ఏమండి నీకు కలుగుతున్నటువంటి బాధను బట్టి, నీకు కలుగుతున్నటువంటి ఆ జ్వరములను బట్టి, నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బట్టి స్తుతించు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించకపోతే నేను సాగుకునే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ అనుభూతిని నా దేవుని దగ్గర నేను పొందుకున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఆ అనుభూతిని యేసయ్య దగ్గర నేను పొందుకున్నాను కాబట్టి ఒకవేళ నాకు ఏదైనా అవసరమైతే, ఏదైనా అక్కర అయితే, ఏదైనా డబ్బులే అవసరమైతే, ఏదైనా ఏమంటే ఆ డబ్బుల విషయంలో అందక నేను ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా దేవుని దగ్గర కాస్త ఏమంటే మోకాలు వేసి నేనున్న స్థలంలోనే కాసేపు దేవుని నామని పొగుడుతానండి. అయ్యా ఇబ్బందుల్లో ఉన్నాను, కాస్త సహాయం చేయను. ఇదిగో ఇబ్బందుల్లో బాధపడుతున్నాను అయ్యా, నీవే నాకు సహాయం చేయనా ప్రభువా. ఇబ్బందుల్లో నలిగిపోతున్నాను ప్రభువా, నేను ఆ యొక్క ఆర్థికపరమైన స్థితిగతుల మధ్యలో నలిగిపోతున్నాను ప్రభువా, నాకు సాయం చేయి అని ఏమని నేనున్నటువంటి స్థలంలోనే కాసేపు దేవుని నామాన్ని ఏమని సాయం చేసి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని దేవుని నామాన్ని నేను పొగిడితే ఏమండి ఆ దేవుని యొక్క నామం నా దగ్గరికి వచ్చి ఏమని ఎవరి ఒకరి ద్వారానో నాకు ఒక సహాయాన్ని దేవుడు అందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేస్తాడు దేవుడు. ఆర్థిక సహాయాన్ని అందిస్తాడు. ఆ విషయం తెలియక ఏమని నోరు తెరిచి వాళ్ళని వీళ్ళని అడిగి ఏమని విసికి సారిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తామ్మా. అన్ని ద్వారాలు మూయబడిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. నువ్వే నాయన నా దిక్కు, ఎవరో నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా. ఎప్పుడో అందరిని అడిగి ఇసుకి ఆసారిపోయినాక నీవు తప్ప నాకెవరు లేవరయ్యా అని చెప్పేసి అప్పుడు చప్పట్లు కొడతా, దేవుణ్ణి స్తుతిస్తా. అప్పుడు అనుకుంటాడు దొంగ మొఖమా, అందరిని అడిగి వచ్చి లాస్ట్ నేను దొరికినా నీకు అంటాడు. లాస్ట్ నేను దొరికినా నీకు, సరేలే అని దేవుడు కొన్ని సందర్భాల్లో మన మీద కోపించినా ఆయన కోపమంట నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిమిషం మీద మన మీద కోపడ్డ కూడా కాసేపటికి మరలా మనల్ని దగ్గరికి తీసుకుంటాడండి. ఆయన ఎవరయ్య అంటే ఏమండి ఆయన మనకు ఒక స్నేహితుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు మాట్లాడుతాడంట, బైబిల్లో ఉంది. ఒక స్నేహితుడితో ఏమని ఎట్ట ఫ్రెండ్షిప్ చేస్తుంటావో అట్లాగా యేసయ్య నీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఆయనను పొగిడే వ్యక్తిగా ఉండాలా, ఆయనను దూషించే వ్యక్తిగా ఉండకూడదు. ఆయన దూషించే వ్యక్తిగా ఉండమంటే ఆయన దగ్గర ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది అనుకో, ఏమండి ఆ ఫ్రెండ్షిప్ కట్ అయితే రావాల్సిన వస్తువులు రాగలుగుతాయా? ఫ్రెండ్షిప్ కట్ అయింది అనుకోండి, రావాల్సినటువంటి వస్తువులు రాగలుగుతాయా? రావు. అందుకనే చాలామంది అంటుంటారు ఇచ్చిన వాళ్ళ దగ్గర ఏమండి ఎట్టయినా మంచి మాటలతో లాక్కోవాలంట. ఒకళ్ళకి అప్పించామనుకోండి, ఆ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేసామనుకో, ఈయన పో ఏం చేసుకుంటాం అంటాడా? ఈయన పో ఎవరు చెప్పుకోవడం చెప్పుకోవా అని అంటాడు.
అదే మంచిగా, అయ్యా నువ్వు చాలా మంచివాడు అయ్యా, ఇదిగో నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఇదిగో కష్టాల్లో ఉన్నాను, నాకు పలానా టయానికి ఏంటంటే నేనా ఆ రోజు ఇస్తపో, ముందే ఇస్తపో, నీకు చెప్పిన టైం కన్నా ముందే ఇస్తపో. ఎందుకనంటే అంతటితో నీవు ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ పెట్టుకున్నావు కాబట్టి, ఒక దేవుని విధానాన్ని ఏర్పాటు చేసుకున్నావు, ఫ్రెండ్షిప్ని పెట్టుకున్నావు కాబట్టి అనుకున్న టయానికి తీసుకొని వస్తాడు. ఎందుకు ఇయ్యవో, నీ అంతు తేలుస్తాను అన్నాడు అనుకో, ఇచ్చేవాడు కూడా ఇవ్వకుండా జగనామం కొట్టేస్తాడు. అలాగునే ఈ షులోమెతి కూడా దేవుని దగ్గర తన అవసరతలను తీర్చుకోవటానికంట ఆయన నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా కనపడుతుంది, ఆయన నామాన్ని స్తుతించే వ్యక్తిగా కనపడుతుంది, ఆయన నామాన్ని 10,000 మందిలో ఏమండి అనేక మందికి వివరించగలిగినటువంటి విధానంలో నడిపించబడుతుందంటే ఏదో అవసరం ఉన్నది దేవుని దగ్గర పొందుకోవటానికి. మనం ఎప్పటికైనా కూడా దేవుని దగ్గర ఏమండి అవసరత కలిగే ఉండాలి, అవసరత కలిగే ఉండాలి, దేవుని దగ్గర పొందుకునే విధానమే కనపడాలి. అందుకని దానియేలుకు దర్శనం కలుగుతూ ఉంది. ఏమిటా దర్శనం అంటే అతని శరీరం అంట రక్తవర్ణపు రాతి వంటిదిగా కనపడుతున్నాడు. ఎవరు ఈ యంగ్ మ్యాన్? ఎవరు ఈ బలవంతుడు? ఎవరు ఈ యుద్ధశూరుడు అని దానియేలే కంగారు పడిపోతున్నాడు. అతనిలో ఒక్కొక్క క్వాలిటీ కనపడుతుంటే అయ్యో ఎవరితను ఇంత సుందరుడిగా ఉన్నాడు, ఎవరితను? ఆ దర్శనంలో చూస్తున్నాడు అంట దానియేలు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలుకు కలిగినటువంటి దర్శనం నీవు పొందుకోగలుగుతున్నావా? దానియేలుకు కలుగుతున్నటువంటి దర్శనాలు నీవు అనుభవించగలుగుతున్నావా? ఏమండి, ఆ దర్శనాలను బట్టి దేవుడు నీకును నీ కుటుంబానికి, ఆ దర్శనాలను బట్టి నీకును నీ సంఘానికి ఏమండి ఉపయోగకరమైనటువంటి దర్శనాలని పొందుకోగలగాలి. ఆ దర్శనాలను మనం పొందుకోగలగాలి దేవుని దగ్గర. దానియేలు ప్రార్థన చేస్తుంటే కన్నులెత్తి చూస్తూ ఉంటే ఆ యొక్క విధానాన్ని అతని శరీరం అంట రక్తవర్ణపు రాయి వంటిదిగా కనపడుతుందంట. శక్తివంతుడుగా ఆయన శక్తి లేనివాడు కాదండి, ఆయన శక్తివంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన శక్తివంతుడు. చేదైనటువంటి నీళ్ళలో ఏమండి ఒక కొమ్మ వేయగానే, చెట్టు కొమ్మ వేయగానే ఆ చేదైనటువంటి నీరుని మధురంగా మార్చగలిగిన శక్తివంతుడు. ఎర్ర సముద్రము ఏకంగా నిలిచి, ఎర్ర సముద్రము ఏకంగా ఇశ్రాయేలు ప్రజలకు నిలిచి వారిని ముంచెత్తాలని, ఆ ఎర్ర సముద్రంలో వారిని చంపివేయాలని, ఎర్ర సముద్రము ఏమని ఎదురుగా వస్తున్నప్పటికీ కూడా శక్తివంతుడైనటువంటి దేవునిగా నిలిచి చెయ్యి కర్ర వెత్తగానే ఎర్ర సముద్రాలని పాయలు చేసినటువంటి శక్తివంతుడు, నేను ప్రకటించుతున్నటువంటి నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తివంతుడిని మన దగ్గర పెట్టుకొని ఎవరి దగ్గరికో బలహీనుల దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికో బలము లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికో ఏమని నీ బలము హీనతలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు నీ సాక్షి జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఎవరి దగ్గరికో వెళ్ళి నీ బలహీనతలను ఎందుకు చెప్పుకుంటావు? ఏమండి, ఎవరి దగ్గరికో వెళ్ళి నీ పొరపాట్లను ఎందుకు చెప్పుకుంటావు? ఎవరి దగ్గరికి వెళ్ళి నీ కుటుంబ వ్యవస్థను నవ్వులు పాలు చేసుకుంటావు? నీ ప్రార్థనలకించే దేవుడు మందిరంలో ఉన్నాడని, నీ ప్రార్థనలకించే దేవుడు, కన్నీళ్లు తుడిచే దేవుడు, నీ కుటుంబానికి పరిష్కారం చేసే దేవుడు దేవుని మందిరములో శక్తివంతుడిగా, ఏమండి ఆరోగ్యవంతుడిగా, బాడీ బిల్డర్గా, శక్తి మేనగా ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి నీ యొక్క పొరపాట్లను ఒప్పుకోగలిగితే ఆయన క్షమించగలిగినటువంటి మనస్సు కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించగలిగిన వాడు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించి వారిని దగ్గరికి తీసుకోగలిగినటువంటి కెపాసిటీ, శక్తి యేసు క్రీస్తులో మాత్రమే ఉన్నది. హల్లెలూయా,
హల్లెలూయా. ఒక ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గరికి ఏమండి వాళ్ళందరూ రాళ్ళతో కొడుతూ ఉంటే ఏమండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అలా కాళ్ళ మీద పడుతూ ఉంటే వాళ్ళందరూ వచ్చి రాళ్ళతో కొడుతుంటే వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గర నిలబడ్డారు. అయ్యా, ధర్మశాస్త్ర ప్రకారం పాపము చేస్తే రాళ్ళతో కొట్టమని ఆ యొక్క బైబిల్లో ఉంది కదా, ధర్మశాస్త్రంలో ఉంది కదా, మరి ఈమె పాపం చేసింది, ఈమెను కొట్టి చంపేస్తాం. దేవుడు ఒకే మాట అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో మొట్టమొదటి రాయి ఆ మీద వేయండి. ఒకరు చూసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు తల వంచి ఏందేందో రాసుకుంటూ ఉంటే, అమ్మో యేసు ప్రభు నా తప్పులు రాస్తున్నాడు, నా పొరపాట్లు రాస్తున్నాడని వచ్చిన వాళ్ళు వెనకాలే రాళ్ళు పడేసి వెళ్ళిపోయారంట. కొట్ట జబ్బలు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తివంతుడండి ఆయన. పాపాలు క్షమించుటకు ఈ భూప్రపంచములో ఎవరికి అధికారం లేదు. అధికారం ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అందుకనేనండి చెప్పేది, దేవుని నామానికి ఆయన నామానికి స్తుతుల దుర్గాన్ని స్థాపించాలి. ఎప్పుడైతే ఆయన నామానికి స్తుతులతో ఆయన నామాన్ని నీవు దుర్గాన్ని స్థాపిస్తావో వెను వెంటనే నీ దగ్గరికి వచ్చి నీ దుఃఖం ఏంటో, నీ నిట్టూర్పులేంటో తీసేస్తాడు. నీ బలహీనతలేంటో తీసేస్తాడు, నీ పొరపాట్లు ఏంటో తీసేస్తాడు. మనుషులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనుషులకు చెప్పుకుంటే ఏమని నీ పొరపాటు నీ బలహీనతలు చెప్పుకుంటే ఏమంటే భూతత్వంలో పెట్టి భూతలం అంతా ఎదిగి చూస్తూ ఉంటారు. నీ బలహీనతలను బట్టి నలుగురికి చెప్పుకుంటారు, ఫలానా బలహీనత అంట, ఫలానా సమస్య అంట అని. ఏమని అదే నీవు దేవుని దగ్గరికి వచ్చి చెప్పుకుంటే ఆయన నీకు సమీపంగా ఉండి నీ యొక్క విధానానికి నా దేవుడి పరిష్కారం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏమి చేయాలంటే దేవుని నామాన్ని స్తుతుల దుఃఖముతోటి స్థాపించి సింహాసనం వేసే వ్యక్తిగా ఉండాలి. దానియేలుకు కలుగుతున్నటువంటి రెండవ దర్శనం, ఆయన శరీరము రక్తవర్ణపు రాతి వంటిదిగా కనపడుతుంది. ఆయన ఒక యంగ్ మ్యాన్గా కనపడుతున్నాడు, బలాఢ్యుడిగా కనపడుతున్నాడు, శక్తివంతుడిగా కనపడుతున్నాడు. ఈ పునరుద్ధాన ప్రార్థనలో దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవునిలో ఉన్నటువంటి శక్తిని నువ్వు పొందుకోగలుగుతున్నావా? దేవునిలో ఉన్నటువంటి వరాలను నువ్వు పొందుకోగలుగుతున్నావా? దేవునిలో ఉన్నటువంటి ఆత్మాభిషేకాన్ని పొందుకోగలుగుతున్నావా? దేవునిలో ఉన్నటువంటి ఆ శక్తిని నువ్వు పరిపూర్ణం చేసుకోగలుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క రెండవ భాగంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన శరీరం రక్తవర్ణపు రాతి వంటిదిగా ఉంది. రక్తవర్ణపు రాతి వంటిదిగా ఉంది. నీకు బలహీనతలు వచ్చాయని కృంగిపోమాక, దుఃఖం వచ్చిందని కృంగిపోమాక, బంధువులు చేతులు వదిలేశారని కృంగిపోమాక, ఏమంటే తోబుట్టు వాళ్ళు నన్ను మర్చిపోయారని కృంగిపోమాక, శక్తివంతుడు నా వెనక ఉన్నాడు, నా ప్రార్థనలకించి దేవుడు నాకున్నాడు, నా మొరను వినే దేవుడు నాకున్నాడని ధైర్యంగా పట్టుదలతో, మొండి పట్టుదలతో యాకోబు ఏ విధంగా అయితే ఏమండి రాత్రంతా ఆయన కాళ్ళు పట్టుకొని వదలనివ్వకుండా ఏమండి గోసాడి ఏడ్చి కన్నీరు కార్చి దేవుని దగ్గర ఏమండి ఆశీర్వాదాన్ని పొందుకునేంత వరకు దేవుని పాదాలు వదిలిపెట్టలేదట. అలాంటి ప్రార్థన శక్తి మీకును మీ కుటుంబాలకు నా దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంకి వెళ్దాం.